మీకు తెలుసా, రాముడు దేవుడు కాదు, ఆయన ఒక మనిషి. కానీ ఆయన దేవుడి కంటే ఎక్కువ. మనం చిన్నప్పటి నుండి ఆయన్ని దేవుడిలా చూసి దండం పెట్టుకుంటున్నాం. కానీ ఆయన జీవితాన్ని ఒక్కసారి దగ్గర నుండి చూస్తే ఆయన దేవుడు కాదు, మనలో ఒకటిగా కనిపిస్తాడు. జీవితంలో దేవుడి కంటే ఎక్కువ. శ్రీరామచంద్రుడి గురించి కొన్ని నిజాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మనమైతే చిన్న ఆస్తి గొడవలకే తోడబుట్టిన వాడిని పక్కన పెడతాం. కానీ ఆయన తన రాజ్యాన్ని తండ్రికి ఇచ్చిన మాట కోసం చిరునవ్వుతో వదిలేశాడు. ఇచ్చిన మాట కోసమే నిలబడిన ఒక గొప్ప ఉన్నత వ్యక్తి. అది కదా అసలైన దైవం. కష్టం వస్తే మనం వెంటనే దేవుడిని నిందిస్తాం. కానీ శ్రీరాముడి జీవితంలో భార్య దూరమైన, రాజ్యం దూరమైన, కంటి నిండా కన్నీళ్లున్నా ఒక్కసారి కూడా దేవుణ్ణి నిందించలేదు. ఒక సామాన్య మనిషిలాగే ఆయన తన బాధని అనుభవించాడు. ధర్మం కోసం తన సంతోషాన్ని తానే త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి. రావణాసుని చంపిన రోజు కూడా ఆయన గర్వపడలేదు. ఎందుకంటే ఆయనకి గెలుపు కంటే మనిషి అనేవాడు మానవత్వం మరిచిపోకూడదు అనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి. అతను చేసిన ధర్మయుద్ధం ప్రపంచానికి ఒక ఆదర్శం. అందుకే రాముడు అంటే ఒక విగ్రహం కాదు, హిందువులందరికీ ఒక ఎమోషన్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా శ్రీరామచంద్రుడు ఎప్పుడూ కూడా తన ధర్మాన్ని వదిలిపెట్టలేదు. అది ఆయనలోని గొప్పతనం. మనమందరం రాముడిలా ఉండక్కర్లేదు, కానీ ఆయనలో 1% ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాటన్నింటిని మనం చిరునవ్వుతో ఎదుర్కొంటాం. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీరామచంద్రుడికి ఎంతమంది భక్తులు ఉన్నారో కామెంట్ లో జై శ్రీరామ్ అని చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.